హలో ఆర్కే టీవీ నుంచి నవీన్ కుమార్. సో మనం ప్రస్తుతం జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్నాము. సో వై నాట్ 175 అన్నోళ్ళు 11కి ఎలా వచ్చారు? సో ఇట్స్ సర్ప్రైజింగ్ అనమాట. సో అన్ని పక్షాలు, అన్ని మీడియా ఛానళ్ళు, అన్ని సర్వే సంస్థలు వై నాట్ 175 క్యాంపెయిన్ చాలా బాగా జరిగింది. అయినా కూడా వైసీపీకి 11 సీట్స్ ఎందుకు వచ్చాయి అనేది అందరి మదిలో ఉన్న ప్రశ్న. సో దాన్ని వాళ్ళు బేరేజ్ వేసుకోవాలి, ఎందుకు వచ్చాయి అని. సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బయటికి వెళ్ళండి, జనాలని కలవండి, ప్రజలని కలుస్తున్నారు. ఎలా కలుస్తున్నారు? మీరు ఒక స్కీమ్ ద్వారా కలుస్తున్నారు. మీరు కార్యకర్తల బాధలను పట్టించుకోండి. నాయుడు గారు అలానే చేశారు, అందుకనే విజయము చేరింది. మీరు మీ నాయకులని కలవండి, మీ నాయకుల ఇన్పుట్ని తీసుకోండి. ఐపాక్ టీంని వదిలేయండి. అది అయిపోయింది. ఐపాక్ టీం పరిస్థితి అయిపోయింది. ఏం లేదు, దాంట్లో ఏం రాలేదు రిజల్టు, మీరు ఇలా చూశారు. సో మార్కెట్ టీం నుంచి మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. నాయుడు గారు కూడా అలానే అయ్యారు. సో మీ పార్టీ దీంతో అయిపోతుంది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీరు మొదలుపెట్టింది న్యూ పార్టీ, ఒక్క సీట్స్తో మొదలుపెట్టి 67కి 68కి వెళ్ళారు. తర్వాత 151, అదొక సునామీ లాగా వచ్చారు. సో సేమ్ మళ్ళీ టిట్ ఫోర్ టాట్ లాగా వాళ్ళు కష్టపడ్డారు, టీడీపీ వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో దయచేసి మీరు దృష్టి పెట్టండి, కార్యకర్త పైన దృష్టి పెట్టండి. వాళ్ళు తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, కానీ దానివల్ల ఏమైందంటే మీ లోకల్ సర్పంచ్కి వాల్యూ లేకపోయింది, లోకల్ ఎమ్మెల్యేకి పవర్ లేకపోయింది. సో దానివల్ల వైసీపీ ఇంటర్నల్ టీమే ఈ వైసీపీకి ఓటమిగా అయ్యింది. దయచేసి మీరు చేసేది చాలా బాగుండే. బాబు గారు కూడా ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు, ఎందుకంటే సెంట్రల్లో అతనికి పవర్ ఉంది బాబు గారికి, స్టేట్లో పవర్ ఉంది. సో హీ క్యాన్ డూ బెటర్ దాన్ యూ. సో మీరు ఎలా ఫైట్ చేయాలి వాళ్ళతోని, ఆ ప్లాన్స్తో రావాలి. జనాలకు వాళ్ళు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో అది ఫుల్ఫిల్ అవుతుందా లేదా. సో మీరు ఎంత టైం ఇస్తారు టీడీపీ పార్టీకి, అది మీ వైసీపీ పార్టీ చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా, నాయుడు గారు మీకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేశారు, అయిపోయింది, మీరు మళ్ళీ చేయకండి. మీ పార్టీ అలా చేస్తే మీ పార్టీ కూడా 2024కి పతనం అవుతుంది. దయచేసి దాన్ని అరికట్టండి. ధన్యవాదం.